తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉస్మానార్ గ్రామంలో సర్వే నంబర్ 25లో ఏదైతే వరద కాలువ ఉందో మరి ఒక వరద కాలువ మరి దాని చుట్టూ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా వర్షాకాలంలో ఆ క్యాచ్మెంట్ ఏరియా కురిసిన వర్షం మీరంతా ఆ వరద కాలువ ద్వారా చెల్లుకుంటే చెరువులకు పోయేది. మరి వల్ల ఆ వరద కాలువ కొన్ని నిజాం గవర్నమెంట్ నుంచి ఉన్న కాలువ మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఆ వరద కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులు 100 సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. మరి ఇవాటి వరకు కూడా ఆ వరద కాలువ ఒక్క రైతు కూడా దాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ వరద కాలువ అవసరము అలా నీళ్ళు ఉంటుండే, ఎండాకాలం వస్తే పశువులు నీళ్ళు తాగుతుండే, అప్పుడు చాలా అవసరాలు పడుతున్నాయి ఆ వరదకాలం నీరు. మరి కాబట్టి వాళ్ళ వరదకాలం ముట్టుకోవడానికి కూడా అప్పుడున్న రైతులు భయపట్టారు. మరి వల్ల అలాంటి వరద కాలువలు వల్ల మరి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని ఆయన పెట్టేసి వాళ్ళ రైతులను మోసం చేసి తక్కువ ధరలో ఇలా భూములు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ వరద కాలువలు విల్లాలు కట్టుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, ఆఫీసులు కట్టుకుంటూ ఇలా వరద కాలువ మూసేయడం జరిగింది. మరి ఇలా ఏదైతే సర్వే నంబర్ 25లో మరి 36 వరద కాలాలు గైడ్ వాళ్ళు కట్టిరని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టికి రాగానే మరి నేను నాతో పాటు మా స్థానిక కౌన్సిలర్ మరి చిట్టి ఉమేశ్వర్ కూడా రావడం జరిగింది. అక్కడ మేము వాస్తవంగా అక్కడ కాలం మొత్తం కబ్జా చేసి గోడ కట్టడం అక్కడ వాస్తవంగా చూడడం జరిగింది. మరి ఆ యొక్క కబ్జా చేసి కట్టిన కాలువను మరి అది ఒక కబ్జా చేసి కట్టిన కాలువను మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డివిజన్ సంగారెడ్డి ఏ గారికి, మరి ప్రొడక్షన్ సబ్ డివిజన్ ఇరిగేషన్ డిఈ గారికి, మరి ఏ సంతోషిని గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అట్లాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారికి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఎంబడాలు స్పందించి ఇక్కడ వచ్చి మరి వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి వాస్తవంగా ఇది కబ్జాకు గురైంది, మీరు వరదకాలు కట్టిండు, లేకపోతే మీరు తీయకపోతే మరి పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పేసి అనడం వల్ల ఇవాళ ముప్ప కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇవాళ మరి అక్కడ ఆ గైడ్ వాళ్ళు వరదకాలు కట్టిన గైడ్ వాళ్ళు తీసివేయడం జరుగుతుంది. ఇవాళ మరి వాళ్ళ అధికారులు స్పందించి అక్కడ గైడ్ వాళ్ళని వరదకాలు కట్టిన గోడను తీసేస్తున్నందుకు వాళ్ళకు సంబంధిత అధికారులకు అందరికీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పండి. ఏదైతే ఈ తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉస్మానార్లో 25వ సర్వే నంబర్ల వరదకాలు అక్రమంగా కట్టిన గోడ నిర్మాణాన్ని మరి అది మీడియా దృష్టి తీసుకుపోవడం జరిగింది. మరి మీడియా వాళ్ళు కూడా స్పందించి ఇవాళ టీసీటీ న్యూస్ కానీ, అమ్మ న్యూస్ కానీ, అట్లాగే ఆంధ్రప్రభ వార్త కానీ మరి వీళ్ళు స్పందించి ఆ అక్రమ కట్టడాల మీద స్పందించి వార్త రాసినందుకు మరి ఆ వార్త వాళ్ళ ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ అక్కడ గొలుగొట్టడం జరుగుతుంది. ఈ వార్త రాసినందుకు మరి వాళ్ళ కూడా ప్రెస్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటి నుంచో వాళ్ళ సీమ తీస్తామని వెయిట్ చేస్తున్నాం. ఇది దీని ఎవరైనా చెప్పారు పిల్లకి ఇస్తుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉస్మానార్ గ్రామంలో సర్వే నంబర్ 25లో ఏదైతే వరద కాలువ ఉందో మరి ఒక వరద కాలువ మరి దాని చుట్టూ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా వర్షాకాలంలో ఆ క్యాచ్మెంట్ ఏరియా కురిసిన వర్షం మీరంతా ఆ వరద కాలువ ద్వారా చెల్లుకుంటే చెరువులకు పోయేది. మరి వల్ల ఆ వరద కాలువ కొన్ని నిజాం గవర్నమెంట్ నుంచి ఉన్న కాలువ మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఆ వరద కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులు 100 సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. మరి ఇవాటి వరకు కూడా ఆ వరద కాలువ ఒక్క రైతు కూడా దాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ వరద కాలువ అవసరము అలా నీళ్ళు ఉంటుండే, ఎండాకాలం వస్తే పశువులు నీళ్ళు తాగుతుండే, అప్పుడు చాలా అవసరాలు పడుతున్నాయి ఆ వరదకాలం నీరు.
మరి కాబట్టి వాళ్ళ వరద కాలం ముట్టుకోవడానికి కూడా అప్పుడున్న రైతులు భయపట్టారు. మరి వల్ల అలాంటి వరద కాలువలు ఇవాళ మరి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని ఆయన పెట్టేసి వాళ్ళ రైతులను మోసం చేసి తక్కువ ధరలో ఇలా భూములు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ వరద కాలువలు విల్లాలు కట్టుకుంటా, బిల్డింగ్లు కట్టుకుంటా, ఆఫీసులు కట్టుకుంటూ ఇలా వరద కాలం మూసేయడం జరిగింది. మరి ఇలా ఏదైతే సర్వే నెంబర్ 25లో మరి 36 వరద కాలాలు గైడ్ వాళ్ళు కట్టిరని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టికి రాగానే మరి నేను, నాతో పాటు మా స్థానిక కౌన్సిలర్ మరి చిట్టి ఉమేశ్వర్ కూడా రావడం జరిగింది. అక్కడ మేము వాస్తవంగా అక్కడ కాలం మొత్తం కబ్జా చేసి గోడ కట్టడం అక్కడ వాస్తవంగా చూడడం జరిగింది. మరి ఆ యొక్క కబ్జా చేసి కట్టిన కాలువను మరి అది ఒక కబ్జా చేసి కట్టిన కాలువను మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డివిజన్ సంగారెడ్డి ఏ గారికి, మరి ప్రొడక్షన్ సబ్ డివిజన్ ఇరిగేషన్ డిఈ గారికి, మరి ఏ సంతోషిని గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అట్లాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారికి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఎంబడాలో స్పందించి ఇక్కడ వచ్చి మరి వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి వాస్తవంగా ఇది కబ్జాకు గురైంది, మీరు వరదగాల కట్టిండు, లేకపోతే మీరు తీయకపోతే మరి పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పేసి అనడం వల్ల ఇవాళ ముప్ప కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇవాళ మరి అక్కడ ఆ గైడ్ వాళ్ళు వరదకాలంలో కట్టిన గైడ్ వాళ్ళు తీసివేయడం జరుగుతుంది. ఇవాళ మరి వాళ్ళ అధికారులు స్పందించి అక్కడ గైడ్ వాళ్ళని వరదకాలంలో కట్టిన గోడను తీసేస్తున్నందుకు వాళ్ళకు సంబంధిత అధికారులకు అందరికీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పండి. ఏదైతే ఈ తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉస్మానాబాద్లో 25వ సర్వే నెంబర్ల వరదకాలు అక్రమంగా కట్టిన గోడ నిర్మాణాన్ని మరి అది మీడియా దృష్టి తీసుకుపోవడం జరిగింది. మరి మీడియా వాళ్ళు కూడా స్పందించి ఇవాళ టీసీటీ న్యూస్ కానీ, అమ్మ న్యూస్ కానీ, అట్లాగే ఆంధ్రప్రభ వార్త కానీ మరి వీళ్ళు స్పందించి ఆ అక్రమ కట్టడాల మీద స్పందించి వార్త రాసినందుకు మరి ఆ వార్త వల్ల ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ అక్కడ గొలుగొట్టడం జరుగుతుంది. ఈ వార్త రాసినందుకు మరి వాళ్ళ కూడా ప్రెస్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు దగ్గర తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఉస్మాన్ నగర్లో అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నదో ఆ అక్రమ కట్టడాలను నేను నాతో పాటు పెద్దలు నరసింహన్న గారు, నీటి సంఘం మాజీ చైర్మన్, ఇద్దరం కలిసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోతే మీడియా సోదరులతోని కలిసి మాట్లాడితే నిన్న నరసింహన్న గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. అదేవిధంగా వారు చొరవ తీసుకొని డిఈ గారు కానివ్వండి, ఇరిగేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, అందరితో మాట్లాడితే సరే తీస్తున్నామని చెప్పి ఈరోజు తొలగించడం జరుగుతుంది. వారికి అందరూ కలిసి ఏదైతే విధంగా ఇప్పుడు కంపెనీ వాళ్ళు తీస్తున్నారో అదేవిధంగా మిగతా 4 కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తే బాగుంటుంది. రేపు ప్రజలకు ఇబ్బంది అయ్యే పని కాకుండా సురక్షితంగా వాటర్ పోతాయి. ఆ వాటర్ పోయే విధంగా ఎక్కడైతే నాళాలు ఉన్నాయో వాటన్ని తొలగించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దయచేసి మరికొకసారి కట్టొద్దు ఇక్కడ ఇట్లాంటి వాటర్. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ చెర్లు ఉన్నాయో ఆ నాళాలను పురాతనంలో ఏవైతే నాళాలు ఉన్నాయో అదే నాళాలను తీసి తొలగిస్తే వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి, రెయిన్ వాటర్. మరి ఎక్కడ కట్టుకుంటే పోతే ఊర్లు మునిగిపోతాయి, ఊర్ల నీళ్ళు బయటికి పోతాయి తప్ప బయటికి పోతుంది. ఇంతకుముందు ఈ బిల్డర్ వచ్చిన తర్వాత బయట నీళ్ళు ఊర్లకు వస్తున్నాయి, ఊర్లలో ప్రజలు భయప్రాంతాలకు గురవుతారు, రాత్రి ఇళ్ళకి వాటర్ వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు తొలగించినందుకు ఉన్నత అధికారులకు కానివ్వండి, మా నరసింహన్న కానివ్వండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.